నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నాంపల్లిలో భారీ వర్షానికి చేతికొచ్చిన పంట నీటిపాలు, పట్టాలు, ప్లాస్టిక్ కవర్లు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం తడిసిముద్దని రైతుల ఆవేదన. సెలవుల్లో సైతం ప్రజాసేవలందిస్తూ దేశభక్తి చాటుకున్న యువ జవాన్, స్థానికుల అభినందనలు అందుకుంటున్న నిర్మల్ జిల్లా మూతల్ మండల కేంద్రానికి చెందిన నాగరాజ్ గౌడ్. దేశవ్యాప్తంగా అన్నార్తుల ఆకలి తీరుస్తున్న స్వచ్ఛంద సంస్థలు, లాక్డౌన్ పూర్తయ్యే వరకు ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచనలు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో నిత్యావసర సరుకులను అందజేశారు యువజన సంఘ సభ్యులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇంటి వద్ద ఉండడం వల్ల ఇబ్బందులు పడుతున్న 25 పేద కుటుంబాలకు 10 రోజులకు సరిపడే నిత్యావసర సరుకులు అందజేశామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రారెడ్డి, వార్డు సభ్యుడు జనగామ దేవలక్ష్మి పాల్గొన్నారు. నేను నేపథ్యం గురించి వెళ్ళి మా దమ్మన్నపేట యూత్ పిల్లగాన్ని మొత్తం కలిసి వాళ్ళతో పాటు మేము కూడా ఏదో వృద్ధభక్తిలాగా గరీబులైన వాళ్ళకు 5 కిలోల బియ్యం 5 కిలోల బియ్యం, కూరగాయలు, పప్పు, నూనెలు ఏదో వాళ్ళకు ఒక 10 రోజుల మందము 5 రోజుల మందము సాయం చేయడానికి ముందుకొచ్చి పిల్లలు అందరు కలిసి యూత్ పిల్లలందరూ కలిసి సాయం చేస్తామని ముందుకు వచ్చినందుకు మేము ఈ పిల్లట్లలో కానీ దమ్మన్నపేటలో కానీ గరీబ్ వాళ్ళకు ఏం లేని వాళ్ళకు వృద్ధభక్తిలాగా సాయం చేసి వాళ్ళకు ఏదో అందిస్తామని చెప్పి పిల్లలన్నట్లే మేము అందరం వచ్చి వాళ్ళకు వృద్ధభక్తిలాగానే వాళ్ళకేం నెలలు కాదు ఎండ పొడుగుతా కాదు కానీ 10 రోజుల మందం 5 రోజుల మందం వేయడం జరుగుతుంది. డైరెక్టర్గా మాట్లాడుతున్నాం. కార్యక్రమం యువసేన యూత్ ఆధ్వర్యంలో అంటే మేము దమ్మన్నపేట గ్రామ యువసేన యూత్ సభ్యులందరం కలిసి లేని వారికి మా వంతు సాయంగా ఆ విధంగా సాయం చేయడం జరుగుతుంది. ఈ సాయానికి చాలామంది దాతలు కూడా మాకు సహకరించారు. ఇట్లాంటి కార్యక్రమాలు ఇదే ఒక్కటే కాకుండా ఇంకా మేము సాయం చేయడానికి చాలా మటుకు ఇంకా కృషి చేస్తాం కూడా. ఎన్ని కుటుంబాలకు? 25 కుటుంబాలకు వాళ్ళకి నిత్యావసర వస్తువులు, రైసు, ఆయిల్, కొన్ని వెజిటేబుల్స్ అట్లాంటి చిన్న మా తోచిన మటుకు ఆ విధంగా చేసి వాళ్ళకు సాయంగా అందించి ఈ యువసేన యూత్ ఆధారంగా. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో లాక్డౌన్ నేపథ్యంలో పేద ప్రజలు, వలస కార్మికులు ఇబ్బంది పడకూడదని తమ వంతు సహాయంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని అమీన్పూర్ మున్సిపల్ 3వ వార్డు కౌన్సిలర్ కల్పన ఉపేంద్రరెడ్డి అన్నారు. వాణినగర్లో 600 మందికి పైగా నిత్యావసర సరుకులు స్థానిక మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ లాక్డౌన్ పూర్తయ్యే వరకు ప్రజలు ఎవరూ తమ ఇళ్ల వద్ద నుంచి బయటకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. పేద ప్రజలకు, వలస కార్మికులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావడం హర్షణీయమని చైర్మన్ పాండురంగారెడ్డి, కమిషనర్ సుజాత అన్నారు.
అంకుల్ తీసుకోమ్మా బ్యాగ్ తీసుకొని ఇష్టం ఉన్నది ఆన్లైన్లో వాడదు మళ్ళీ నిలబడదు మంచిగా వచ్చినట్టు వెళ్ళిపోతాడు రమ్మని ఇంకా తీసుకోవచ్చు నారా బాబు రామ్మా ఎవరు తీసుకోమ్మా ఇది చూడమ్మా ఉన్నాయరా ఇంట్లో కృష్ణ నిలబడు బయట అస్సలు నిలబడు నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నాంపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో అకాల వడగండ్ల వర్షంతో తడిసి ముద్దైంది ధాన్యం. ప్రభుత్వం కొనుగోలు చేసి బస్తాల్లో నింపి గోదాంకు తరలించడానికి సిద్ధంగా ఉన్న ధాన్యం సైతం తడిసి ముద్దైంది. ఒకవేళ వర్షం వస్తే ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవాలా అనే విషయంపై అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి సంఘటనలు కొత్తమీ కాదు. గతంలో కూడా ఇలాగే జరిగినా అధికారుల తీరు మాత్రం మారలేదు. పట్టాలు, ప్లాస్టిక్ కవర్లు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం తడిసి ముద్దైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మరి పట్టాల కోసం, గోనె సంచుల కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఏమైనట్లని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనప్పటికీ నష్టపోయింది మాత్రం రైతులని, పంట నష్టం జరిగిన రైతులకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని లయన్స్ క్లబ్ ఎల్ఐటి వెంకట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి నడిచి వస్తున్న వలస కార్మికులకు పెద్దపల్లి కమాన్ వద్ద అన్నం మరియు మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. ఆనందం అదే రెండు పెరగడం క్లబ్ ఎలైట్ ద్వారా గత నెల రోజుల నుండి ఒక్కొక్క విలేజ్కి వెళ్ళి దాదాపుగా 20 నుంచి 25 ప్యాకెట్లు అంటే గ్రాసరీస్ వాళ్ళకి అవసరమని ఇస్తూ పోతుంది.
ఇవాళ చీకురాయి గ్రామంలో ఇచ్చిన తర్వాత మధ్యాహ్నం ఒక చిన్న ఆలోచన వచ్చింది. కైండ్ హార్ట్స్ అంటే చాలామంది ఈ వలస కార్మికులు హైదరాబాదు నుంచి మామూలు మహారాష్ట్ర కానీ వేరే ప్రదేశాలకు పోతుంది. వాళ్ళని చూస్తుంటే చాలా బాధాకరం అనిపించింది. ఈరోజే మా లయన్స్ క్లబ్ మిత్రులందరూ సార్ మనం ఒక పని చేస్తే బాగుంటుంది కదా అనేది ఓన్లీ ఫోన్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. చేసిన తర్వాతనే అశోక్ మా సెక్రటరీ సార్ నేను మాత్రం ఇవాళ 5 కేజీల పులిహోర 5 కేజీల కర్డ్ రైస్ అనేది తయారు చేస్తున్నాం సార్. ఇవాళ ఇచ్చిన తర్వాత రేపటి నుంచి మనం ఒక్కొక్కరు ఎవరెవరో మనం తయారవ్వకుండా చేస్తే బాగుంటుందా అని. బాగుంటుంది ఏంటంటే చాలా సంతోషకరమైన విషయం. మనం ఎప్పటికీ హనుమంతునిపేట గేట్ దిక్కు రైల్వే గేట్ దిక్కు చాలామంది కార్మికులు పోతున్నారు. వాళ్ళని చూస్తుంటే కూడా బాధ అనిపిస్తుంది. హైవే రోడ్ వెంబడి కూడా చాలామంది వెళ్తున్నారు. మనం తయారు చేసి పెట్టిన తర్వాత మనం హైవే రోడ్లో అక్కడి నుంచి ఇక్కడ చూసినా కూడా ఎంతోమందికి మనం ఇవ్వచ్చు అనే వచ్చిన ఆలోచన తరుణం నుంచి సార్ ఓకే మనం ఇవాళ స్టార్ట్ చేద్దామని చెప్పారు. మేము ఆఫీసు నుంచి బయటకు వచ్చాం. కమాన్ దగ్గర ఒక 20 మంది వరకు హైదరాబాద్ నుంచి గత 3 రోజుల నుంచి నడుచుకుంటూ రావడం జరిగింది. రియల్గా వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించింది. ఏమయ్యా మీరు ఇట్లా రావడం ఎందుకు, అక్కడనే ఉండొచ్చు కదా అని కూడా అడగడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే సార్ 1.5 మంత్ నుంచి ఈ లాక్డౌన్ పీరియడ్ నుంచి మా దగ్గర ఉన్న డబ్బులతో మేము తిన్నాం, మా దగ్గర అన్ని డబ్బులు అయిపోయినాయి. ఇక మా ఇంటికి పోతే మరి ఇంకా ఎన్ని రోజులు అనేది లాక్డౌన్ అనేది కరెక్ట్ తెలియదు కాబట్టి మేము ఇంటి వరకు పోవాలి కాబట్టి 4 రోజులైనా 5 రోజులైనా వారం రోజులైనా వెళ్ళడమే సార్. ఇలా వెళితే మాకు అట్లీస్ట్ మా భార్యా పిల్లలతో మేము ఉండొచ్చు అనే ఉద్దేశం. అయితే ఇవన్నీ ఒక పక్కకు పెడితే ఈరోజు మేము ఏదైతే కైండ్ హార్ట్స్ అనేది స్టార్ట్ చేసుడితోనే ఒక చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒక 20 మంది వలస కార్మికులకు మనం కడుపు నింపామన్న భావన ఉంది. వాళ్ళు అందరూ ప్రతిరోజు ఏదో చేస్తే బాగుంటుంది అన్నది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఇలాంటి వారికి చేయుతనిస్తే మనకు ఆ భగవంతుడు బాగా చూస్తాడు. ప్లస్ మనకొక ఈ జన్మ ఎత్తినందుకు ఒక మంచి కార్యక్రమం చేసినాం అనేది ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇది చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎలైట్ ఆధ్వర్యంలో కైండ్ హార్ట్స్ అనే నేమ్తోని ఈరోజు హైదరాబాద్ నుండి యూపీ, ఉత్తరప్రదేశ్, బల్లార్షా రైలు పట్టాల ద్వారా మరియు రోడ్ మార్గం ద్వారా వెళ్తున్న వలస కార్మికులను గుర్తించి వారికి ఈరోజు 50 మందికి పులిహోర ప్యాకెట్ మరియు మజ్జిగన్నం పెట్టడం జరిగింది. సో ఇది ఈరోజే అనుకున్న విషయం. సో ఈరోజు మధ్యాహ్నం 2 o'clock అనుకున్నాము, దాన్ని ఆచరణలో పెట్టేసి ఇప్పుడు ఈ 6 o'clock ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఎవరైతే మనకి వలస కార్మికులు తమ సొంత ప్రదేశాలకు వెళ్ళే మార్గంలో చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు తిండి లేక వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారని గ్రహించి ఈరోజు కైండ్ హార్ట్స్ అనే సంస్థను నేమ్ ద్వారా ఈ రోజు నుండి ప్రతిరోజు వలస కార్మికులకి మధ్యాహ్నం వేరే వారు పెడుతున్నారు. సో మన లయన్స్ క్లబ్ ఎలైట్ ద్వారా ఈవినింగ్ టైంలో ఎవరైతే ఇలా వెళ్తున్నారో వారికి భోజన వసతులు ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. దాన్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం అమన్గల్ సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ మా నాయకుడు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పైన ప్రతిపక్షాలు ఆరోపణలు మానుకోవాలని అన్నారు. నియోజకవర్గ ప్రజలు కరోనా వైరస్ వ్యాధి పట్ల ఇబ్బంది పడొద్దని ప్రతి మండలం ప్రతి గ్రామం తిరుగుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అలాంటి వ్యక్తిపైన ఆరోపణలు చేయడం తగదని అన్నారు. ఈ కార్యక్రమంలో పసుపుల సాయిలు, రామకృష్ణ, ఖలీల్, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. జరిగిన ప్యాడీ కొనుగోలు కేంద్రాలకు కూడా ఆయన రావడం అవసరం లేదు. దాన్ని కూడా రైతులను ఉద్దేశించి మన రైతు పక్షపాతి అయిన కేసీఆర్ గారు ఎలాగో మన జయపాలన కూడా మన రైతు పక్షపాతి కాబట్టి ప్రతి రైతును పరామర్శించుకుంటూ వాళ్ళు పండించిన ధాన్యాన్ని ప్రతి గింజను మన కేసీఆర్ గారు పెట్టిన కౌంటర్లకే అమ్మాలని చెప్పేసి రావడం జరుగుతుంది. తాలూకాకి సంబంధించిన నాయకులు గత 40 రోజుల నుంచి చూస్తున్నాము, ఏదో ముక్కుమడిగా వచ్చి ప్రజెంట్ అయిపోతారు. కానీ ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రతి గ్రామంలో ఆయన సందర్శించుకుంటూ ప్రతి పేద కుటుంబానికి కడుపు నిండిందా లేదా అని చూసుకుంటూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ అందరికీ ఈ మహమ్మారి అయిన కరోనాను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రతి అవగాహన లేని రైతులకు కానీ అవగాహన లేని అన్ఎడ్యుకేటర్స్ కానీ చెప్పుకుంటూ ఆయన 40 రోజుల నుంచి చాలా కష్టపడుతుండు. దీనికి మీరు ఏమన్నారంటే కల్వకుర్తి కొన్ని సంఘాల వారు కొన్ని కుల సంఘాలు కానీ కొంత వ్యాపారస్తులు కానీ 35-40 లక్షల రూపాయలు ఇచ్చారని చెప్పారు. వాస్తవానికి మా దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటంటే ఇక్కడ స్టేట్మెంట్లో మాకు వచ్చిన డబ్బు ఏంటంటే ఇక్కడ చూడండి ఎవరెవరు ఎంత డొనేషన్ ఇచ్చినో మీరు క్లియర్ మైండ్ తీసుకోండి. ఎవరెవరు ఎంత డొనేషన్ ఇచ్చింది అనేది ఒక రాతపూర్వకంగా
వాళ్ళు ఇంకోటి నగదు రూపంలో కాకుండా కొందరు తక్కువ అమౌంట్ నగదు రూపంలో ఇచ్చారు. చాలామంది బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ చెక్ ద్వారానే ఇచ్చారు. మీరు ఇక్కడ 7,71,000 రూపాయలు వచ్చింది మాకు. ఇది కూడా ఉన్న సంఘాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ వ్యాపారస్తులు కానీ 10 రూపాయలు ఇచ్చేవారు. జయపాలన్న ఈ కష్టపడుతున్నాడు కాబట్టి తన ప్రాణాలు లెక్క చేయకుండా ఆయనకు అవసరం లేదు. ఏదో అందరు లీడర్ నాకు ఇంట్లో కూర్చొని తిప్పాలనుకుంటే కాదని తన శాసనం తన కలుపుతున్న ఉన్న నియోజకవర్గంలో ప్రజలందరికీ మంచిగా ఉండాలని చెప్పి తన ప్రాణాన్ని తెగించి వస్తుంది కాబట్టి 10 రూపాయలు ఇచ్చేవారు 500 రూపాయలు ఇచ్చారు, 500 ఇచ్చేవారు 50,000 రూపాయలు ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో కల్లకుర్తి తాలూకాలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు రాజకీయాలకు తావు లేకుండా కరోనా వైరస్ తప్పికొట్టే ప్రయత్నం చేద్దాం, పేద ప్రజలను సహాయం చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మేము కూడా ప్రెస్ పెట్టదలుచుకోలేదు, కానీ ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఒక మచ్చలేని వ్యక్తిపై ఒక ఆరోపణ చేసినప్పుడు దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మేము చెప్పాల్సి వచ్చింది. కాబట్టి ప్రజలు కూడా దీన్ని గమనించి అందరూ ఇళ్లలో ఉండండి, సామాజిక దూరం పాటించండి, కరోనాని తరిమికొడదామని చెప్పేసి ఈ ప్రెస్ మిత్రుల ద్వారా మీకు కోరుతున్నాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని ఎన్ఆర్ఐ శ్రీరామ్ ప్రతాప్ ఆధ్వర్యంలో 150 మంది కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నిరుపేదలైన కుటుంబాలకు మానవతా దృక్పథంతో తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని బిల్లా నాగేందర్, చెరుకు ఆనంద్, శ్రీవారి రాజు తెలిపారు. రాజమాన్యుడు వారి ఆధ్వర్యంలో ఈరోజు సేవా బస్తీలో లాక్డౌన్ సందర్భాన్ని పురస్కరించుకొని నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సేవకులు కూడా మాకు సహకరిస్తున్నారు. ఈ విధంగా ఎవరికి తోచిన విధంగా వారు ఈ ప్రపంచం మొత్తం ఈరోజు ప్రపంచం మొత్తం గ్లోబల్ షేక్ అవుతుంది. ఏంది కరోనా వైరస్ వ్యాప్తి వల్ల. ఈ కరోనా వైరస్ వ్యాప్తితో ఎవరు అడుగు తీసి ఇంటి నుండి అడుగు బయట పెట్టలేని పరిస్థితిలో వాళ్ళు పని చేస్తే గానీ పూట గడవని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని ఎంపిక చేసి వాళ్లకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి సేవా కార్యక్రమాలు, ఇలాంటి సేవ ఎవరైనా చేస్తే వారితో వారి ముందున్నప్పుడు వారి వెంట నడవడం ఎంతైనా శ్రేయస్కరం అందరికి కూడా. దీని అందరూ అనుసరించాలి, దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నాం. శ్రీరామ్ ప్రతాప్ గారి ఆధ్వర్యంలో ఈరోజు దుబ్బాకలో మొత్తం 150 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. దీనికి మా మిత్రులు ఎందరూ సహకరించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరివార్ కూడా మాకు తోడ్పాటును అందించింది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన అందరికీ. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ని తరిమికొట్టడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నిరుపేదలు, వలస కూలీలు ఒక్కపూట కూడా ఆకలితో అలమటించవద్దు అని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మాజీ కొమరవెల్లి దేవస్థాన చైర్మన్ సేవెళ్లి సంపత్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా లింగాల గణపూర్ మండల వ్యాప్తంగా 400 మంది ఆటో డ్రైవర్ యూనియన్ సభ్యులకు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ ప్రపంచమంతా కరోనా వైరస్ తో ఇబ్బంది పడుతుంటే అది గుర్తించి ముందు చూపు ఉన్న నాయకుడిగా సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం కన్నా ముందే తెలంగాణలో లాక్డౌన్ ప్రకటించడం జరిగిందని, లాక్డౌన్ సమయంలో వలస కూలీలు, నిరుపేదలు పని లేక ఇబ్బంది పడకూడదని ప్రతి తెల్ల రేషన్ కార్డు దారునికి 1,500 రూపాయలు, ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం పంపిణీ చేశారని, వలస కూలీలకు తలా 500 రూపాయలు 12 కిలోల బియ్యం ఇవ్వడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు లింగాల గణపూర్ మండల వ్యాప్తంగా నేడు ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సేవల్లి సంపత్ను అభినందించారు. స్వీయ నియంత్రణే దీనికి మార్గం కాబట్టి మనమందరం కూడా లింగాల గణపురం మండలంలో వనపర్తి, నెల్లుట్ల, లింగాల గణపురం 3 కేంద్రాల నుండి దాదాపు 500 మంది ఆటో కార్మికులకు
నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని, దానిలో 10 వస్తువులు ఉంటాయి. వీటన్నిటినీ మరి కరోనా కష్టకాలంలో తన వంతు బాధ్యతగా ఆదుకోవాలని చెప్పేసి చేవెళ్ళ సంపత్ మాజీ కుమరవెల్లి దేవస్థాన చైర్మన్ వారు ముందుకొచ్చి మండలంలో ఉన్న అందరి ఆటో వర్కర్స్కి మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటాం. ఈరోజు కరోనా ప్రపంచానికి మహమ్మారిగా మారి ప్రపంచ దేశాలను దాదాపు 204 దేశాలను గడగడలాడిస్తూ ఉంది. మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముందుగానే మేల్కొని చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టు మరి మన జనతా కర్ఫ్యూ రోజే లాక్డౌన్ ప్రకటించి మే 7 వరకు దాన్ని మరి పొడిగించడం జరిగింది. లాక్డౌన్ నిబంధనలను పాటించడం వల్లనే ప్రభుత్వము పగడ్బందీ ప్రణాళికతో ముందుకు పోవడం వల్లనే ఈరోజు మరి కరోనాను కట్టడి చేయగలుగుతున్నాం. 7వ తారీఖు వరకు, మే 7వ తారీఖు వరకు లాక్డౌన్ నిబంధనలను పాటిద్దాం. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా ఉందాం. బయటకు వస్తే సామాజిక దూరాన్ని పాటిద్దాం. వ్యక్తిగత శుభ్రత ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి. ముక్కు, నోరు, కళ్ళ దగ్గరికి చేతులు ఎక్కువ పోకుండా చూడాల్సిన బాధ్యత. అదేవిధంగా మోచే అడ్డం పెట్టుకొని దగ్గు తుమ్ముస్తే చేసే కార్యక్రమం కావచ్చు. అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యం ప్రతి ఒక్కరు కూడా ఒక అస్త్రంలాగా ఈరోజు మాస్క్లను ప్రతి ఒక్కరు ధరించాల్సిందిగా యావత్ ప్రజలకు నేను తెలియజేస్తున్నా. మరి అంతేకాకుండా నియోజకవర్గ పెద్దలు అనేక రకాలుగా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మరి ఇవాళ వినూతనంగా ఆటో యూనియన్ వాళ్ళకి, ఆటో కార్మికులందరూ కూడా మరి నిత్యావసర వస్తువులు అని చెప్పేసి మా చేవెళ్ళ సంపత్ వచ్చిండు. దీంతో పాటు ఇంకా కూడా మరి మా సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ పెద్దలు ఎవరైనా ముందుకొస్తే మరి తోసిన సహాయం చేయాలని మనస్ఫూర్తిగా పిలుపునిస్తూ భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఓవైసీ ఇంటర్నేషనల్ స్కూల్ గోడ కూలడంతో 2 కార్లు ధ్వంసమయ్యాయి. ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. చాత్తాద శ్రీ వైష్ణవ శ్రీ వకులాభి సీతారామ పరపతి సంఘం వరంగల్ వారి ఆధ్వర్యంలో బట్టల బజార్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పారిశుద్ధ సిబ్బందికి, నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేసిన నగర మేయర్ గుండా ప్రకాష్ రావు. ఇచ్చినోళ్ళు పక్కపోండి, ఇచ్చినోళ్ళు పక్కపోండి, నిర్మల్ జిల్లా మూథోల్ మండల కేంద్రానికి చెందిన నాగరాజ్ గౌడ్ అనే సిఆర్పీఎఫ్ జవాన్ సెలవుల్లో సైతం విధులు నిర్వహిస్తూ తన ఉదారతను చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా హకింపేట్ సిఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న జవాన్ అత్యవసర సెలవుల నిమిత్తం గత నెల 9వ తేదీన తన సొంత గ్రామానికి రావడం జరిగింది. ఈ నెల 7వ తేదీ వెళ్లాల్సి ఉండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో వెళ్లలేని పరిస్థితుల్లో ఇంటికే పరిమితం కాకుండా తన వంతుగా ప్రజలకు సేవలందించాలన్న ధ్యేయంతో స్థానిక సీఐ అజయ్ బాబు, ఎస్ఐ అశోక్లను కోరగా వారు అనుమతించడంతో స్థానిక పోలీసులతో కలిసి మండల పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు. సెలవుల్లో సైతం ప్రజా సేవలందిస్తుండటంతో దేశభక్తి చాటుకున్న యువ జవాన్ నాగరాజు గౌడ్ను పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు, స్నేహితులు అభినందిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో తమకు తోచిన మేరకు ప్రజాసేవలు అందించడానికి యువకులు ముందుకు రావాలని జవాన్ కోరడం జరిగింది. నేను సిఆర్పిఎఫ్ మన భారతదేశంలో అతిపెద్ద బలగమైనటువంటి సిఆర్పిఎఫ్ దళంలో పనిచేస్తున్న జవాన్గా. అయితే అత్యవసర సెలవుల ద్వారా నేను 25 రోజులు ముదోల్కు రావడం జరిగింది సెలవు తీసుకొని. ఈ నేపథ్యంలో నేను ఇక్కడనే ఉండగా లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది. ముదోల్లో పోలేని పరిస్థితి, దానివల్ల నేను ముదోల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే ఇక అక్కడైనా దేశ రక్షణ చేయాలి, ఇలా ఊర్లో చేయాలనుకుంటున్నాను. నేను కూడా ఇక ప్రజలకు ఏమైనా చేద్దాం మరి.
ప్రజాసేవ కోసం అని మన ముదోల్ సిఐ సార్ మరియు ఎస్ఐ సార్లను కలిసి వాళ్ళతో అడిగి సార్ మరి నేను ఇట్లా ప్రజాసేవ చేయాలనుకుంటున్నాను వాలంటీర్ కానీ సరే అని చెప్పి అడిగితే వాళ్ళు ఒప్పుకున్నారు. సరే రమ్మని చెప్పిండు. ఆ రోజు నుంచి ఈ నెల 7వ తారీఖు నుంచి ముదోల్లో విధులు నిర్వహిస్తున్నా. పోలీస్ సిబ్బందితో కలిసి విధులు నిర్వహిస్తున్నా. మన పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళతో సమానంగానే నాకు హక్కులు ఇచ్చిండ్రు. మళ్ళీ వాళ్ళతో సమానంగానే చూసుకుంటున్నారు. విధి నిర్వహణలో కూడా న్యాయంగానే అందరికీ న్యాయం జరిగేలా చేస్తున్నాము ముదోల్లో. మరి ఈ ముదోల్ మండల్ మరియు ముదోల్ గ్రామం మరి మండల్లో ఎన్ని విలేజెస్ ఉన్నాయో అన్ని విలేజెస్లో వెళ్ళి డ్యూటీ చేస్తున్నాం. చెందిన ఈ నాగరాజ్ గౌడ్ అనే సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 2013 చెందిన ఈ కానిస్టేబుల్ హకింపేట్ రంగారెడ్డి జిల్లా నందు డ్యూటీ నిర్వహించడం జరుగుతుంది. ఇతను మార్చి 9 తన సెలవు నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఏప్రిల్ 7 తారీఖు నాడు తన డ్యూటీలో జాయిన్ కావాల్సి ఉంది. కాకపోతే ఈ లాక్డౌన్ నిమిత్తం అతను ఇక్కడనే వాళ్ళ పై అధికారుల ఆదేశాల మేరకు ఇక్కడనే ఉండిపోవడం జరిగింది. కానీ అతను ఈ దేశానికి సేవ చేయాలని, నేను పుట్టిన ప్రదేశంలో సేవ చేయాలని ఒక సంకల్పంతో అతను ఇక్కడ విధుల్లో లేనప్పటికీ ఇక్కడ నా దగ్గర నన్ను సంప్రదించి సార్ నేను కూడా వాలంటీర్గా ఉద్యోగం నేను కూడా పనిచేస్తాను, ఈ దేశానికి సేవ చేస్తానని చెప్పేసి మాకు చెప్పడంతో మేము కూడా ఒప్పుకొని తన మంచి మనసుకి సెల్యూట్ చేస్తూ మేము కూడా డ్యూటీలో అంటే మాతో పాటు మీ డ్యూటీ అని చెప్పేసి అనడం జరిగింది. అది అనడం మేము ఆదేశం ఇవ్వడమే తదనుగా అతను కూడా మాతో పాటు ఉద్యోగం చేస్తూ గత 20 రోజుల నుంచి ఉద్యోగం మాతో పాటు విధులు నిర్వహిస్తున్నాడు. అతని ఒక మంచి మనసుకు సెలవులో ఉన్నప్పటికీ ఉద్యోగం అంటే ప్రజలకు సేవ మంచి మనసుకు సెల్యూట్ చేస్తూ ఇలాంటి మనసుకి అభినందిస్తూ అధికారులకు తెలియజేయగా ఇట్లా మేము సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఇట్లా తన విధుల్లో ఇక్కడ కూడా డ్యూటీ చేస్తామని చెప్పేసి చెప్పగానే మా పై అధికారులు కూడా ఓకే అని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే అతను కూడా వచ్చి గత 20 రోజుల నుంచి మాతో పాటుగా డైలీ పెట్రోలింగ్లో సహకరించడము, పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువ ప్లేస్లో డిస్పర్స్ చేయడం లాంటి పనులు చేస్తూ ఉన్నాడు. అతను విధుల్లో సెలవులో ఉన్నప్పటికీ అతనికి శాలరీ అతనికి వచ్చినప్పటికీ అతను దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో ఇక్కడికి వచ్చి చేయడం చాలా హర్షణీయము. అతన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల సమీపంలో చిలకమ్మనగర్ గ్రామానికి చెందిన అజ్మిరా హిరియా ఇస్లావత్ కిషన్ పంట పొలాలను అడవి పందులు ధ్వంసం చేస్తున్నాయని పొలం చుట్టూ ఉచ్చివేయడంతో అందులో కృష్ణ జింక పడి మృతి చెందింది. ఈ విషయాన్ని ఖానాపూర్ మండలంలోని కొత్తూరు గ్రామంలోని బంధువుకు చెప్పడంతో ఇద్దరు కలిసి అమ్మే ప్రయత్నం చేశారు. కానీ పంపకాల్లో తేడాలు రావడంతో పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులో తీసుకుని వారి వద్ద ఉన్న చర్మం, కొమ్ములు, మాంసం నర్సంపేట అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. తీగ ఉన్న అది ఆ సంచిన మొద్దును తీగ అవును నేను అప్పట్లో కొడతాను కోరాదు నువ్వు కొట్టాను మేము కొట్టలేం కదా. ఏం తీసుకోలేదు. నేను అప్పుడే పూజ వచ్చిన పొద్దుగానే నీ పేరు కూడా మీ తండ్రులు చెప్పి రాసామని ఎస్ఐ సాయిబాబు సార్ తీసుకొని అటు నుంచి ఫారెస్ట్ సార్ వేసుకొని అటే వచ్చింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నాంపల్లిలో భారీ వర్షానికి చేతికొచ్చిన పంట నీటిపాలు, పట్టాలు, ప్లాస్టిక్ కవర్లు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం తడిసిముద్దని రైతుల ఆవేదన. సెలవుల్లో సైతం ప్రజాసేవలందిస్తూ దేశభక్తి చాటుకున్న యువ జవాన్, స్థానికుల అభినందనలు అందుకుంటున్న నిర్మల్ జిల్లా మూతల్ మండల కేంద్రానికి చెందిన నాగరాజ్ గౌడ్. దేశవ్యాప్తంగా అన్నార్తుల ఆకలి తీరుస్తున్న స్వచ్ఛంద సంస్థలు, లాక్డౌన్ పూర్తయ్యే వరకు ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచనలు. సమగ్ర సమాచార శ్రవణికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.